సలేశ్వరం లింగమయ్య జాతర. అసలు సలేశ్వర లింగమయ్య స్వామిని చూడండి కల్లారా. ఆ స్వామిని చూడడానికి మనం ఎన్ని కష్టాలు పడుతూ భక్తులు 4 కొండలు దిగి 4 కొండలు ఎక్కి ఆ అరణ్యాల్లో ఆ ఎండలో ఆ జర్నీ చేసి ఈ స్వామిని దర్శించుకుంటారు. చూడండి, స్టెప్స్ ఉండవు ఎక్కడ కూడా, నడుచుకుంటేనే ఆ రాళ్ళల్లో గుట్టల్లో పిల్లలు పెద్దలు ఒకరేమిటి అన్ని వయసుల వారు అలా కర్ర తట్టుకొని ఆ స్వామిని చేరుకోవడానికి అంత ఆతృతంగా వస్తారు. సలేశ్వరం లింగమయ్య స్వామి మహత్యం ఏమిటో తెలియదు, కానీ ఆయన చైత్రశుద్ధ పౌర్ణమి సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఇక్కడ గుడి తెరుస్తారు. తెలంగాణలో మరో అమర్నాథ్ యాత్రగా, తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందినటువంటి సలేశ్వరం జాతరకు మేమందరం కూడా వెళ్ళి స్వామిని ఎన్ని కష్ట వ్యాప్రోసలు వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది. చూడండి, అసలు ఇక్కడ చిన్న జలపాతం పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. ఈ వాటర్ ఎప్పుడూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంత సమ్మర్లో కూడా వాటర్ చూడండి ఎలా పడుతూ ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయత అంత అందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. మేము అందరం కార్లలో వచ్చేవాళ్ళు, బైక్లలో, మేము బైక్లో వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుంచి చివరికి లింగమయ్య స్వామిని దర్శించుకొని రావడం జరిగింది.